హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా సరే తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 5 గుడ్లను ఉడకబెట్టుకొని తొక్కవలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్డుని కట్ చేసుకొని లోపల ఉన్న చందమామని తీసేయాలి. ఓన్లీ వైట్తోనే ప్రిపేర్ చేస్తామండి ఈ పకోడీ. ఈ విధంగా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. బాగా సన్నగా తరుక్కోవాలండి ఈ ముక్కల్ని. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేయాలి. శనగపిండి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేయాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలా కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ ప్లేస్లో ఎగ్ వైట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకొని మరుగుతున్న ఆయిల్లో వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి పకోడీల్ని. ఈ ఎగ్తో మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ పకోడీలా వేయడానికి అవ్వదు. ఈ విధంగా బాల్స్లా చుట్టుకుంటే బాగా వస్తాయి. పకోడీలు మొత్తం వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పకోడీలు. ఈవినింగ్ టైంలో వేడివేడిగా అప్పటికప్పుడు ఏవైనా తినాలనిపించేటప్పుడు ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలానే పకోడీలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
రెడీ అయిపోయినాయండి ఎగ్తో పకోడీలు. వేడివేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా అయినా తినచ్చు, లేదంటే సాస్లో కూడా డిప్ చేసుకొని తినచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.